జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీ మాత పుస్తకంలో 27వ అధ్యాయానికి చేరుకున్నాము. ఈ అధ్యాయం చెప్పడానికి కొంచెం టైం పట్టింది. మధ్యలో కొంచెం పర్సనల్ పనుల వల్ల నేను చెప్పలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, కొద్దిగా గ్యాప్ వచ్చింది. సరే, ఈ అధ్యాయం పేరు బిట్రయల్, అంటే నమ్మక ద్రోహము అని మనం చెప్పుకోవచ్చు. ఎవరు ఎవరిని ద్రోహం చేశారు అన్నది మనం ఈ అధ్యాయంలో చూస్తాము. గత అధ్యాయం ఒకసారి నేను గుర్తు చేస్తాను. గత అధ్యాయంలో ఈశాన్‌కి, కాశినికి వివాహం జరిగింది. అది ఎవరు అనుకోకుండా, ఎవరికీ ముందుగా తెలియపరచకుండా మాత, తర్వాత శ్రీకృష్ణుల వారు దగ్గరుండి మరి వాళ్ళ వివాహాన్ని జరిపించారు. దానికి సుజాత, మేనక, అభిషేక్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అయితే ఆ యొక్క వివాహ ఫంక్షన్‌లో మన సుజాత డాన్స్ చేసింది. సీతమ్మ రాముల వారికి తన ప్రేమను వ్యక్తపరిచే డాన్స్ అన్నమాట అది. అది పంచవటిలో ఆమె రేపు లంకకి వెళ్ళిపోతుంది అంటే రావణుడు అపహరణ జరిగిన ముందు రోజు రాత్రి ఒకరినొకరు వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ఒక నృత్యాన్ని చేస్తారు రాముల వారు, సీతమ్మ. ఆ నృత్యాన్ని ఇక్కడ తను ప్రదర్శిస్తుంది. తను ముందుగా ఏమీ అనుకోదు, కానీ అనుకోకుండానే తనకు ఆ థాట్ వస్తుంది. అలా శ్రీకృష్ణుల వారిని చూస్తూ తాను లోపల నుంచి సీతమ్మగా తను అభినయం చేస్తూ అక్కడ రాముల వారిని తను దర్శించుకుంటుంది కొన్ని సెకండ్ల పాటు. అది ఒక దివ్యమైనటువంటి ప్రేమ తన లోపల నుంచి ఎవేకెన్ అవుతుందన్నమాట. అది శ్రీకృష్ణుల వారే చేశారు అని తనకి తెలుస్తుంది. అక్కడ రాముల వారి మనోహర దృశ్యాన్ని, అంటే మనోహర రూపాన్ని రాముల వారు, తర్వాత సీతమ్మ తల్లి, ఈ ఇద్దరి యొక్క దర్శనం తనకి భాగ్యంగా లభిస్తుంది. అది తన హృదయంలో అలా చెరగని ముద్ర వేస్తుందన్నమాట. అది చాలా గంటల పాటు తన లోపల ఒక అనుభూతిని తనకి పరిచయం చేస్తుంది. అది తనకే తెలియని తన లోపల ఉన్నటువంటి అద్భుతమైన, అగాధంగా ఉన్నటువంటి ఒక దివ్యమైన ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ ఎప్పటి నుంచో తను క్యారీ చేస్తూ వస్తోంది. అది తనకి తెలియదన్నమాట. ఇప్పుడు వారి ప్రెజెన్స్‌లో ఒకానొక టైంలో తనకది పరిచయం అవుతుంది, తనకు తానుగా లోపల. అయితే ఇది జరిగిన తర్వాత ఎవరి ఎవరి ఇండ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఈశాను, కాశిని, అభిషేక్, మేనక, తర్వాత మన సుజాత మిగిలిపోతారనమాట. అక్కడ ఒక కొండ ప్రదేశంలో ఈ వివాహం జరుగుతుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఆ అనుభూతిలోనే ఉండిపోతుందనమాట. చాలా రోజుల పాటు ఇది క్యారీ అవుతుంది తనకి. సరే, ఆ తర్వాత తను అడుగుతుంది, ఈశాన్ని, కాశినిని అడుగుతుంది, మీరు ఎలా కలుసుకున్నారు, మళ్ళీ మీరు ఇది ఎలా జరిగింది అంటే ఈ వివాహం మీకు ముందుగానే తెలిసిందా, ఎలా జరిగింది, నువ్వు కాశినిని ఎలా చూసావని ఈశాన్ని అడుగుతుంది. కాశిని మాయమైపోయిన తర్వాత, అంటే అంజలి వచ్చి తీసుకెళ్ళిపోయిన తర్వాత కాశిని ఎక్కడ ఉంది, ఏం చేసింది, తన ఆ కథని తను అడుగుతుందన్నమాట సుజాత. అప్పుడు కాశిని చెప్తుంది, అంజలి వచ్చి మా సుజాత వాళ్ళ ఇంటికొచ్చి ఆ రోజు రాత్రి కాశినిని తీసుకువెళ్ళిపోతుంది. అది అలా జరిగింది. ఆ కాశినిని తను అంజలి వాళ్ళ గురువు గారి దగ్గరికి, అంటే మాతా మైత్రేయి దగ్గరికి తీసుకెళ్తుంది. మనకు తెలుసు కదా, కాశిని ఎవరో కాదు, ఆ రాజు, ఆ గత జన్మల్లో మాతా మైత్రేయికి శిష్యుడిగా ఉండాలనుకున్న రాజే మళ్ళీ కాశినిగా జన్మ తీసుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ తన గురువుని తాను అంటే తన గురువు దగ్గరికి తను చేరాడనమాట. ఇదంతా కూడా ఎవరు చేర్పించారు అతన్ని, ఆమెని, కాశినిని మళ్ళీ మాతా మైత్రేయి దగ్గరికి అంటే సీతమ్మ తల్లి. ఎందుకంటే సీతమ్మ తల్లి ముందుగానే ప్రమాణం చేశారు. ఆ రాజు చివరి దశలో ఉన్నప్పుడు, అంటే మృత్యువుకి సమీపంలో ఉన్నప్పుడు తను చెప్తారనమాట, నీకు ఏదో ఒక జన్మలో నేను మళ్ళీ నీ గురువు దగ్గరికి నిన్ను చేరుస్తాను, బాధపడకు అని చెప్పి ఆ రాజుకి సీతమ్మ తల్లి చెప్తారు. ఎందుకు చెప్పారు అంటే, ఆ రాజు జనక మహారాజుకి సంబంధించిన వాడు, చాలా మంచివాడు. తర్వాత వాళ్ళు చాలా ఫ్రెండ్స్‌గా ఉండేవారనమాట. జనక మహారాజు కాశినిగా జన్మ తీసుకున్నటువంటి ఆ రాజు. అందువల్ల సీతమ్మ తల్లి మళ్ళీ అతనికి ప్రమాణం చేసింది. అనుకున్నట్టుగానే చాలా జన్మలు మధ్యలో గడిచిపోయాయి. ఆ జన్మలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని జన్మలు గంధర్వ జన్మలు కూడా తీసుకున్నాడు. గంధర్వ తల్లికి తను బిడ్డగా పుట్టారు. ఆ తర్వాత అన్నీ కూడా తను ఫీమేల్ బర్త్స్ తీసుకున్నాడు ఆ రాజు. ఎందుకంటే తన గురువు ఆడవాళ్ళనే శిష్యులుగా తీసుకుంటారు కాబట్టి, ఇంక నేను ఎప్పటికీ ఆడవాళ్ళుగానే జన్మ తీసుకోవాలి అని అనుకున్నారనమాట. అందుకని కాశినిగా జన్మ తీసుకున్నారు. ఇప్పుడు ఈ రాజుకి శాపం పెట్టింది అంజలి కాబట్టి తను కూడా వచ్చి తను దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటోంది, సరిదిద్దుకుంటోంది ఆ తప్పుని. తను కూడా దూరమైంది తన గురువుకి.
కాబట్టి ఇప్పుడు అంజలి వచ్చి కాశినిని అంటే వాళ్ళిద్దరూ గూడా స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళిద్దరు కొలీగ్స్ అని చెప్పొచ్చు మనం ఒక రకంగా. వాళ్ళిద్దరూ కలిసి మాత దగ్గరికి, మాతా మైత్రేయి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అంజలి ఈ రాజుని చూడండి అప్పుడేమో వ్యతిరేకించింది. గురువు దగ్గరికి రావద్దు అని వ్యతిరేకించిన ఆ అంజలియే ఇప్పుడు మళ్ళీ తనే ఈ అమ్మాయిని కాశినిని తీసుకువెళ్ళి మళ్ళీ ఆ గురువు దగ్గరికి చేరుస్తుందనమాట. ఇలా ఉంటుంది కర్మ. అంటే మనము ఇప్పుడు అసహించుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనమే ప్రేమిస్తామన్నమాట. వారిని గాని, వస్తువుని గాని, ప్లేస్‌ని గాని. సరే ఇప్పుడు మళ్ళీ కాశిని మళ్ళీ అక్కడికి చేరింది. ఆ తర్వాత మాతా మైత్రేయి చాలా రకాలైనటువంటి ధ్యాన సాధనలని ఆ అమ్మాయికి చెప్తారనమాట. ఏకాంతంగా కొన్ని అడవుల ప్రాంతాల్లో అంటే ఆ అడవుల్లో ఆ అమ్మాయిని ఏకాంతంగా కుటీరం ఏర్పరచుకొని నువ్వు ఇక్కడ ధ్యాన సాధన చేయాలని కొన్ని నెలల పాటు ఆ అమ్మాయికి సాధన చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఆ మాత మైత్రేయి చెప్పినటువంటి సాధనలన్నిటినీ చేయడము తన విధి. ఇంకొకటి తను ఎంతైతే సాధన చేస్తుందో, ఎంతైతే తను ఆ యొక్క పవర్స్‌ని, సిద్ధుల్ని లేకపోతే ఆ యొక్క ఎన్‌లైటన్‌మెంట్ స్టేట్‌లో ఆ దారిలో వచ్చేటువంటి ఆ యొక్క గిఫ్ట్స్‌ని అన్నిటిని కూడా తను ఏం చేయాలట, ఆ అడవిలో చుట్టుపక్కల ఉన్నటువంటి తెగల వాళ్ళకి సేవ చేయాలి. అంటే ధ్యాన సాధన, ఇంకా సేవ. ఈ 2 మాతా మైత్రేయి చెప్పారనమాట. అంటే ఒక సోల్ ఎన్‌లైటన్ అవ్వడానికి ఈ 2 ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనం గమనించొచ్చనమాట. సేవ, తర్వాత ఈ యొక్క సాధన 2 అన్నమాట. అలా మాతా మైత్రేయి తనకి కొంత సాధన చెప్పడము, తను వెళ్ళిపోతూ ఉండేవారు. ఆమెతో పాటుగా ఉండేవారు కాదు. మళ్ళీ ఒక నెలకో, 2 నెలలకో మళ్ళీ ఆవిడొచ్చి మళ్ళీ ఇంకొంచెం కరెక్షన్స్ చెప్పడము, ఇంకొంచెం ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి సాధనలు చెప్తూ ఉండేవారు. అలా తను చాలా రకాల విలేజెస్‌కి వెళ్తూ ఉంది అడవిలో. అంటే ఒక అడవి వదిలి ఒక అడవి అట్లా వెళ్తూ ఉందన్నమాట. అలా తన సాధనలన్నీ జరుగుతూ ఉన్నాయని, తను సూక్ష్మ శరీర యానంలో చాలా వరకు చాలా సార్లు ఈశాన్ని కలుసుకునేదాన్నని చెప్పి, వాళ్ళిద్దరూ కలిసి ముచ్చటించుకునేవారని చెప్పి కాశిని సుజాతకి చెప్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మాతా మైత్రేయి చెప్తారు, "నువ్వింకా ఈశాన్య యాస్ట్రల్ వరల్డ్స్‌లో కూడా నువ్వు కలవకూడదు. నువ్వు పూర్తిగా నీ సాధన మీదనే నువ్వు దృష్టి పెట్టాలి. ఏకాగ్రతని పెంచుకోవాలి. ఇంక నువ్వు కలవద్దు" అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కలవదనమాట ఈశాన్య యాస్ట్రల్ వరల్డ్స్‌లో. ఇంకా తన సాధన మొత్తం గూడా ఈ ధ్యానం మీద ఏకాగ్రత డెవలప్ చేసుకోవడానికి, తర్వాత ఎన్‌లైటన్‌మెంట్‌కి తను ఆ యొక్క ప్రయత్నం చేస్తుంది. అలా తన సాధన జరిగిందని ఆహ్, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక రోజున తనకి తన దాని ఏమంటారు కుటీరం ముందు ఈశాను కనపడ్డాడని, ఈశాను వచ్చిన తర్వాత తనని ఇలా తీసుకొచ్చాడని వాళ్ళిద్దరికీ కూడా తెలీదు. కానీ ఒక మాట మాత్రం మధ్యలో ఒక్కసారి తన కుటీరానికి సీతామాత, తర్వాత మాతా మైత్రేయి ఇద్దరూ కలిసి ఉండడం తను చూశానని తన కుటీరంలో, "మేము ముగ్గురం కలిసి ధ్యాన సాధన చేశాము. నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అంటే సుజాత ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తనలో ఆత్మన్యూనత ఉండేదని, అపరాధ భావన ఉండేది. అంటే నా వల్లనే నా తల్లి అంబ గదా తను. నా తల్లి చనిపోయింది అని చెప్పి తనకి ఆ బాధ ఉండేదనమాట. ఎంతైనా తల్లి గదా! తనకి ఎన్ని సిద్ధులు తెలిసినా, ఎంత తెలిసినా ఆ బంధం ఆ అమ్మాయిని అట్లా అనుకోలేలా చేసింది. అపరాధ భావన వచ్చేసిందనమాట. ఆ గిల్ట్ తనని చాలా వరకు తన కాన్సంట్రేషన్‌ని దెబ్బతీసిందనమాట. ధ్యాన సాధన ముందుకు వెళ్ళలేదు తనకి. కాబట్టి ఆ గిల్ట్‌ని తను వదిలించుకోవాలంటే అప్పుడు సీతమ్మను మాతా మైత్రేయి తనని కూర్చోబెట్టి తనకి వాళ్ళ ప్రెజెన్స్‌లో ధ్యానం చేసినప్పుడు తనకి ఈ కారణాలన్నీ తెలుస్తాయి. అంటే ఎందుకు తను వాళ్ళ అమ్మ మరణాన్ని చూడవలసొచ్చింది? ఆ శాపం ఏంటి? అంజలి పెట్టిన శాపం ఏంటి? అంబ ఎందుకు చనిపోయింది? అంబ ముందు జన్మలో ఏంటి? నాగరాజుని పెళ్లి చేసుకున్న ఆవిడకి ఒక శాపం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రిజాల్వ్ అవుతున్నాయి. అంటే పరిష్కరించబడుతున్నాయి అంబ మరణం ద్వారా. అంబ మరణం అనేది మనకు బయటికి చూడటానికి చాలా కష్టంగా ఉన్నా, చాలా రకాలైనటువంటి జన్మలకి అది ఒక ముగింపు చేస్తోందనమాట. ఆ పరిష్కారం, ఆ డెత్ అనేది ఒక పరిష్కారంగా తనకి తోచింది. కానీ మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే, అయ్యో! అతను చంపేశాడు, ఈమె చనిపోయింది. ఇంతవరకే మనకు తెలుసు. కాబట్టి అపరాధ భావన తను క్యారీ చేసిందనమాట. అప్పుడు సీతమ్మ ప్రెజెన్స్‌లో
తర్వాత మాతా మైత్రేయి యొక్క గైడెన్స్‌లో తను పూర్తిగా తన గత జన్మలు, జరుగుతున్నటువంటి పరిణామాల వెనకున్నటువంటి ఆంతర్యము, ఇవన్నిటిని తెలుసుకుందనమాట. ఇంక తెలుసుకునేటప్పటికి తన లోపల ఉన్నటువంటి ఆ గిల్ట్ అవన్నీ కూడా తను వదిలేసింది. దాని వలన తన ధ్యాన సాధన ముందుకు వెళ్ళిందనమాట. సరే ఇదంతా చెప్పి ఇలా జరిగింది. ఆ రోజున మాత చెప్పారు పెళ్లి జరుగుతుందని. కానీ ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అన్నది మాత్రం నాకు తెలీదు. ఈశాన్యకి కూడా తెలీదు మేము ఇక్కడికి వస్తున్నప్పుడు. తను కుటీరం దగ్గర కనపడ్డాడు. నేను తనతో పాటు వచ్చేసాను బయటికి. బయటికి రాంగానే ఆహ్, ఒక రథం వచ్చింది. మమ్మల్ని తీసుకొనొచ్చింది. మాకు తెలీదు మా వివాహం అని చెప్పి కాశిని చెప్తుందనమాట. కాశిని అనుకుంటుందట, మాత చెప్పారు వివాహం అయితే ఈ జన్మలో ఈశాన్య చేసుకుంటుందని. కానీ ఎప్పుడు అన్నది తెలీదు. మేము కాలం కోసం వెయిట్ చేశాను. బహుశా నేను వృద్ధాప్యంలో చేసుకుంటానేమో అనుకున్నాను అని నవ్వుతుందనమాట. ఆ తర్వాత సుజాత ఈశాన్‌ని అడుగుతుంది. "నువ్వెలా కలుసుకున్నావు? నువ్వెందుకెళ్ళావు అక్కడికి?" అని చెప్పి ఈశాన్‌ని అడుగుతుంది సుజాత. అప్పుడు ఈశాన్ చెప్తాడు, "కొన్ని రోజులు మేము ఆస్ట్రల్ వరల్డ్స్‌లో కలుసుకున్నాము. అంతా బానే ఉంది. తర్వాత కాశిని రావడం మానేసింది ఆస్ట్రల్ వరల్డ్స్‌కి. తనకి గురువు ఆజ్ఞ బట్టి తను కూడా రాలేదు. నాకు ఆ తర్వాత ఒక రోజున కలలో ఒక వాయిస్ వినపడింది. ఒక స్వరము, ఒక మేల్ వాయిస్ అన్నమాట. ఒక అతను తనకి ఒక విలేజ్, ఆ విలేజ్ యొక్క పేరు చెప్తూ ఉంటాడన్నమాట. 2, 3 సార్లు వస్తుంది ఆ వాయిస్ తనకి కలలో. ఏంటబ్బా! ఇలా పల్లెటూరి పేరు చెప్తున్నాడు. ఈ పేరెప్పుడు నేను వినలేదే అనుకుంటాడు ఈశాన్. అనుకోని నేను దీని గురించి కనుక్కోవాలి అనుకుంటాడు. 2, 3 చోట్ల కనుక్కుంటాడు గూడా. కానీ తనకది ఎక్కడుందో తెలీదనమాట. ఆ తర్వాత ఒక ప్రదర్శన కోసం వేరే ఎక్కడో ఇంద్రప్రస్థం నుంచి కొంచెం దూరంలోకి తను వెళ్ళవలసొచ్చినప్పుడు, అక్కడ తను ఆ యొక్క పేరు వింటాడనమాట. ఆ ఊరు నుంచి ప్రజలు తను వెళ్ళిన ఊరికి వస్తారు. అప్పుడు అక్కడ అడిగినప్పుడు అతను చెప్తారు, "ఇక్కడికి దగ్గరలోనే ఇలా విలేజ్ ఉంది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు" అని చెప్పి వాళ్ళన్నప్పుడు ఈశాను తన ప్రయత్నంగా తను ఆ ఊరు ఎందుకు నాకు వినపడిందో, దాని వెనక ఏంటి కారణము, ఒకసారి ఎళ్లి చూద్దామనుకోని ఆ యొక్క పల్లెటూరికి వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళినప్పుడు తనకే తెలియకుండా ఆ లోపలికి ప్రవేశించటము, అంటే ఆ పల్లెటూరు లోపల ఉన్నటువంటి అడవిలోకి ప్రవేశించటము వెతుకుతూ, ఆ తర్వాత అక్కడ కుటీరం కనపడితే కాసిన వాటర్ తాగుదామని చెప్పి అతను ఆ కుటీరంలోకెళ్ళడం, అక్కడ కాశినీని చూడడం జరుగుతుంది. ఆ తర్వాత కాశిని తను మాట్లాడుతున్నప్పుడే ఒక రథం వచ్చి ఆగి, మిమ్మల్ని పలానా ఒక ప్లేస్‌కి రమ్మంటున్నారు అని చెప్పి కొన్ని బట్టలు, వివాహానికి సంబంధించినటువంటి బట్టలతో సహా ఆ రథంలో అన్నీ అమర్చబడి ఉంటాయన్నమాట. అలా మేమిక్కడికి రాబడ్డాము. మాకు తెలీదు మా వివాహం జరుగుతుందని. మాతా శ్రీకృష్ణుల వారు దగ్గరుండి మరీ చేయిస్తారు అని చెప్పి మాకు తెలీదమ్మా అంటూ సుజాతకి జరిగిన ఇదంతా కూడా వాళ్ళిద్దరూ పంచుకుంటారనమాట. ఇదంతా విన్న తర్వాత సుజాత అనుకుంటుంది, ఎంత కరుణ ఉంది మాతా శ్రీకృష్ణుల వారికి. వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి. అయినా గూడా ఎక్కడో ఒక చిన్న ఊరిలో, ఒక చిన్న ప్లేస్‌లో ఉన్నటువంటి మామూలు మనుషులు వీళ్ళు. అంటే సుజాత గాని, వీళ్ళు నార్మల్ పీపుల్ గదా! వాళ్ళ పట్ల ఇంత దయ, ఇంత కరుణ, అంటే వాళ్ళ యొక్క లీలలన్నీ చాలా విచిత్రంగా, అగోచరంగా ఉంటాయి కదా! అనుకుంటూ మరి పరమాత్మ అంటేనే అంత గదా! పరమాత్మకి చిన్న అణువు దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి మనిషి వరకు అంతా సమానంగా ఉంటుంది. అదే ఏకత్వ భావన గదా! అట్లా పరమాత్మ అన్నిటిని ఒకే రకంగా చూస్తాడు సూర్యకాంతిలాగా. అంటే తను అనుకుంటుందనమాట, నేను మాత్రం ఎలా ఆలోచించానో, వాళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు నేను అనుమానిస్తూనే ఉన్నా. ఏదో రకంగా సందేహిస్తూ పూర్తిగా విశ్వాసం నాకు కొరవడింది. నేను ఇంత ఇంత తక్కువ విశ్వాసం, అంటే నాకెన్నో సందేహాలతో కూడినటువంటి విశ్వాసం ఉన్న నన్నే ఇంత కరుణతోటి వాళ్ళు నన్ను ఆదుకుంటున్నారే! నేను ఇంకా బాగా విశ్వసించాలి కదా! ఎందుకు నా మైండ్, నా యొక్క మనసు ఎప్పుడు సందేహాలతోనే క్వెషన్ చేస్తూనే ఉంటుంది అనుకుంటుంది బాధగా సుజాత. సరే తన ఆలోచనల్లో ఉన్నప్పుడు ఈశాన్ అంటాడు, "అమ్మా మరి నువ్వు ఇంక ద్వారక వెళ్ళొద్దు. నాతో పాటు ఇంద్రప్రస్థ వచ్చేయి" అని చెప్పి తల్లిని అడుగుతాడనమాట. అప్పుడు సుజాత అక్కడే పడుకొని ఉన్నటువంటి అభిషేక్, మేనక వైపు చూసి, "మేనక చాలా బలహీనంగా ఉంది ఈశాన్. నేను తనకి తోడుగా ఉండాలి. తనని చూసుకోవాలి. తను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. తను చాలా వీక్‌గా ఉంది. అసలు తను బహుశా అంత వీక్‌నెస్‌లోంచి ఏదైనా జరగరానిది జరిగితే
నేను తట్టుకోలేను అంటూ బాధగా తను ఈశాన్‌కి చెప్తుంది. ఈశాను అంగీకరించలేకపోతాడు. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ సరే మేనక పరిస్థితి ఇవన్నీ చూసి కాశిని గూడా అంటుంది. "ఇప్పుడు సమయం కాదులే. ఇప్పుడు వద్దు. చాలా తను నీరసంగా ఉంది కదా! అసలు ఇక్కడి దాకా రావడమే మేనక చాలా కష్టం. తన హెల్త్ అస్సలు బాగలేదనమాట. అట్లాంటిది చాలా కష్టపడొచ్చింది ఈ వివాహానికి. మనమేం అడగొద్దు" అని చెప్పి కాశిని ఈశాన్‌ని అంటుందనమాట. "వద్దు తనను వెళ్ళని సుజాత ఆంటీని వెళ్ళని" అని చెప్పి అంటూ ఇంకా రకరకాలుగా చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. తర్వాత ఇంకా సుజాత మిగతాగా ఈశాను, తర్వాత కాశిని వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ద్వారక వచ్చేస్తారనమాట. ఆ తర్వాత కాశిని కాశినికి తర్వాత ఈశాన్‌కి వివాహం గురించిన ఆ యొక్క సంగతి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మేనకను, సుజాత మాట్లాడుకుంటారు. అప్పుడు మేనక అడుగుతుంది, "నువ్వు చాలా సంతోషించావు కదా! వాళ్ళిద్దరి వివాహానికి" అంటే సుజాత అంటుంది, "నిజంగా చాలా సంతోషించాను. ఇంతకన్నా నాకు కావాల్సిందేముంది" అని చెప్పి తను గూడా తృప్తిగా ఆన్సర్ చేస్తుందనమాట. అప్పుడు మేనక అంటుంది, "నువ్వు అక్కడ వచ్చినటువంటి అతిథులని ఒకసారి గమనించావా?" అని చెప్పి మేనక అడుగుతుందనమాట. "లేదు నేను అంతలా గమనించలేదు" అంటే అప్పుడు మేనక చెప్తుంది, "నువ్వు అక్కడ ప్రదర్శనకి ముందు నువ్వు మాట్లాడావు కదా! నీ నీ డాన్స్ పెర్ఫార్మన్స్‌కి ముందు నువ్వు కొంచెం మాట్లాడావు గదా! మీ తల్లి, తండ్రి అంటే మీ యొక్క పేరెంట్స్ వాళ్ళు ఏసినటువంటి డాన్స్ నువ్వు వేస్తున్నావని అట్లా చెప్తూ నువ్వు నృత్య ప్రదర్శన ఇచ్చావు గదా! ఆ టైంలో అక్కడ చాలామంది మ్యూజిషియన్స్ వచ్చారనమాట. రకరకాల ప్లేసెస్ నుంచి. ఇంద్రప్రస్థ నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వృద్ధ దంపతులు చాలా అందమైనటువంటి ఆవిడ, ఆ వృద్ధ దంపతుల్లో ఉన్నటువంటి ఆవిడ నిన్నే చూస్తూ ఉంది. ఆవిడ నువ్వు డాన్స్ ఏస్తున్నంత సేపు నీ ప్రదర్శనకి అలా ధారాపాతంగా కళ్ళ వెంబట నీళ్లు వస్తూనే ఉన్నాయి తనకి. నిన్నే చూస్తూ ఆ ప్రదర్శనని చాలా అభినందించింది ఆవిడ. నువ్వు చేస్తున్నప్పుడు చాలా ఆనందించింది. బహుశా వాళ్ళే ఈశానికి తనకి గైడ్ చేసినట్టున్నారు. ట్రైన్ చేశారు ఈశాన్ని వాళ్ళిద్దరూ కూడా. నువ్వు వాళ్ళని కలవవలసి ఉంది. నువ్వు కలవాల్సింది ఇప్పటివరకు. వాళ్ళు చాలా మంచి వాళ్ళలా కనపడుతున్నారు. చాలా ఏమంటారు చాలా బాగా డాన్సు గురించినటువంటి మెళకువలన్నీ కూడా నేర్చుకున్న ఆవిడలాగా ఉంది. చాలా అనుభవం ఉన్నటువంటి దంపతుల్లాగా ఉన్నారు అని మేనక అంటుంది. అప్పుడు తను సుజాత అంటుంది, "ఆ! సరే నేను ఇంతవరకు కలవలేదు. బహుశా టీచర్ అయ్యుండొచ్చు. ఈశాన్‌కి టీచర్ అయ్యుండొచ్చు. అందుకే మా డాన్సు, ఈశాన్ డాన్సు చూసి తను అలా పరవశించిపోయుండొచ్చు. సరే నేను కలిసి కృతజ్ఞత టైం వచ్చినప్పుడు చెప్తాను" అని చెప్పి తను అంటుందనమాట. అప్పుడు మేనక అంటుంది, "లేదు నేనున్నప్పుడే అంటే నేను ఈ దేహంతో ఉన్నప్పుడే నువ్వు వాళ్ళకి కృతజ్ఞత చెప్పు. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు వాళ్ళిద్దరికీ దగ్గరవుతున్నాడని ఈశాను కొంత నీకు జెలసీగా కూడా ఉంది. నీలో భావనలన్నీ నాకు తెలుసు కదా! నువ్వెలా బిహేవ్ చేస్తావు." మరి మేనకతో ముందు అలా బిహేవ్ చేసింది గదా తను. కాబట్టి అంటుందనమాట, "నువ్వు వాటన్నిటిని దాటు, ఆ భావాలన్నిటిని దాటు. ఎందుకంటే అమ్మ లేని లోటు వాళ్ళిద్దరూ ఈశానికి చూసుకున్నారు. అమ్మలేని లోటును తీర్చారు గదా! మరి ఆ కృతజ్ఞత నువ్వు చూపించాలి గదా! నేనున్నప్పుడే నువ్వు చెయ్యి. నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు కదా! అందుకనే నేనుండగానే వారి కృతజ్ఞత చెప్తావు కదా!" అంటుంది మేనక. అప్పుడు ఆహ్, సుజాత కొంచెం ఇబ్బందిగా కానీ తను యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అంటే అంబకి తర్వాత మేనకకి మాత్రమే తెలుసు సుజాత యొక్క ఆలోచనలు, తన యొక్క ప్రవర్తన తీరు అదంతా కూడా బెస్ట్ ఫ్రెండ్స్‌కే తెలుస్తుంది గదా! అలా మేనకకి, అంబకి మాత్రమే తెలుసు. వాళ్ళు ఏదైనా క్రిటిసైజ్ చేసినా గూడా తను జాగ్రత్తగా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి పాజిటివ్‌గానే తీసుకుంటుంది సుజాత. వీళ్ళిద్దరు చెప్తేనే తీసుకోగలదు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువనమాట. అందుకని వీళ్ళిద్దరు చెప్తే తను వింటుంది. అలా మేనక చెప్పినప్పుడు ఆలోచనలో పడుతుంది. అవునవును కరెక్టే. లేదు నేను నేను నువ్వు మాట్లాడకు. నువ్వు నన్ను, అభిషేక్‌ని వదిలి వెళ్ళడము అనే ఆలోచనే నేను తట్టుకోలేను. నువ్వలా మాట్లాడకు. నువ్వు చెప్పినట్టు నేను కృతజ్ఞత చెప్తాను. తప్పకుండా నా ప్రేమని, నా కృతజ్ఞతని నేను తెలియచేస్తాను. బాధపడకు అని చెప్పి తనకి చెప్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి తను భవంతికెళ్తుంది. ఎందుకు అంటే సుజాత వెళ్తుంది. ఎందుకంటే తను కృతజ్ఞత చెప్పుకోవాలి గదా! తన పిల్లల పెళ్లి చేశారు. అమ్మ మాత రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారు. కాబట్టి సుమతి
సుమతికి, అక్కడున్న అంజలికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుందామని చెప్పి తను భవంతికి వెళ్తుందనమాట. అక్కడ సరే చెప్పడానికి వెళ్తుంది. అక్కడ సుమతి కనిపించదు. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత అంజలి కనపడుతుంది. అప్పుడు అంజలి వైపు నడుచుకుంటూ ఆ మందిరం వైపు వెళ్తుంది. అంబికామాత మందిరం వైపు. తర్వాత చక్కగా సంతృప్తిగా నవ్వుతూ అంజలి తనని పలకరిస్తుందనమాట. అప్పుడు ఇంకా తను అడుగుతుందనమాట అంజలి, "నువ్విప్పుడు సంతృప్తిగా ఉన్నావా? నువ్విప్పుడు ప్రశాంతంగా ఉన్నావా? నువ్వనుకున్న పని నెరవేరింది గదా!" అని చెప్పి అంజలి అడిగితే, అప్పుడు సుజాత గూడా చక్కగా నవ్వుతూ అవును అంటూ సంతృప్తిగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత తను ఒక మాట క్వెషను నేను పర్సనల్‌గా మాట్లాడాలి అంజలి కొద్దిసేపనంటే, సరే అంటుంది అంజలి. అప్పుడు తను అడుగుతుందనమాట, "నాకు సీతామాతకి సంబంధం ఏంటి?" అని అడుగుతుంది సుజాత. చూడండి, శ్రీరామనవమి సందర్భంగా మనము సీతమ్మ యొక్క కరుణని మనం ఈ అధ్యాయంలో చూస్తామన్నమాట. సరే, ఇప్పుడు ఆ కథ గురించి చెప్తాను. అంజలి చెప్తుంది సీతమ్మ గురించినటువంటి సమాచారము, సీతమ్మకి ఈ సుజాతకి ఉన్నటువంటి సంబంధము ఇవన్నీ చెప్తుంది. అయితే క్వెషన్ అడగగానే తనంటుంది, "ఏముంది సంబంధం అని అనుకుంటున్నావు నువ్వు?" అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు సుజాత చెప్తుంది. తనకు జరిగినటువంటి ఆ దివ్య ప్రేమ, ఆ అనుభూతి గురించి చెప్తూ, ఇలా సీతారాముల దర్శనం నాకు కొన్ని సెకండ్ల పాటు జరిగింది. ఎందుకని నేను అంత ప్రేమని ఆయన పట్ల నేను అనుభూతి చెందాను అన్నది తన క్వెషన్ అన్నమాట. ఏమైనా సంబంధం ఉందా ముందు జన్మలో? తనకు తానుగా తెలుసుకోలేకపోతోంది గదా! గత జన్మల బంధాలు. కాబట్టి అంజలిని అడుగుతుందన్నమాట. అప్పుడు అంజలి చెప్తుంది, "హా! నువ్వు ఇంకా రేవతి మీ ఇద్దరు కూడా మిథిలలో ఉండేవారు. మిథిలలో అంటే సీతమ్మ పుట్టినటువంటి ప్లేస్ అన్నమాట. ఆ మిథిలలో జనక మహారాజు దగ్గర సేవకురాళ్ళుగా మీరు పనిచేసేవారు. రేవతి కూడా నీతో పాటే ఉండేది. అందుకనే మీ ఇద్దరి బాండ్ కూడా స్పెషల్ బాండ్ కదా!" అని చెప్పి నవ్వుతుంది అంజలి. అప్పుడు సుజాత అనుకుంటుంది నిజమే అని. అయితే రేవతి తర్వాత సుజాత వీళ్ళిద్దరూ సీతామాత వివాహం జరిగిన తర్వాత అయోధ్యకి వచ్చేటప్పుడు కొంతమంది పరిచారకుల్ని జనక మహారాజు మిథిలా నగరం నుంచి అయోధ్యకి పంపిస్తారు. అందులో సుజాత ఉంటుంది. సుజాత సీతమ్మతో పాటు ఉన్నటువంటి ఒక పరిచారిక అన్నమాట. ఆమె మిథిల నుంచి అయోధ్యకొస్తుంది. రేవతి అపరిమితమైన ప్రేమ సీతమ్మ పట్ల ఉండింది. కానీ రేవతికి అప్పుడే కొత్తగా పెళ్ళై ఉంటుంది. సీతమ్మ కూడా ఎలాంటి పరిచారకుల్ని తీసుకొచ్చేవారంటే అక్కడి నుంచి అయోధ్యకి ఎవరికి బంధాలు లేవో, ఎవరికి ఒకటో రెండో తక్కువ బంధాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఆసరా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళని తనతో పాటు తను అయోధ్యకి తెచ్చుకుందనమాట. కానీ రేవతికి అప్పుడే పెళ్ళై ఉంటుంది. భర్తని అమితంగా ప్రేమిస్తుంది రేవతి. కాబట్టి వాళ్ళిద్దరిని విడదీయడము, అట్లా తీసుకురావడము అంత మంచిది కాదు కాబట్టి వాళ్ళకక్కడ ఉండడం అవసరం కాబట్టి సీతమ్మ చెప్తారు, "లేదు నువ్విక్కడే ఉండు. నేను సుజాత అంటే తనని తీసుకొనెళ్తాను" అని చెప్పి. అలా సీతమ్మతో పాటు మిథిల నుంచి అయోధ్య వస్తుంది. కానీ రేవతి కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే సీతమ్మ చెప్తారనమాట, "మా తల్లిని నువ్వు చూసుకో, మా తల్లికి నువ్వు సేవ చేసుకో, నాకు చేసినట్టే. మా అమ్మ యొక్క బాధ్యత నువ్వు తీసుకో" అని చెప్పి రేవతికి చెప్తుంది. ఇక రేవతి ఎంత కృతజ్ఞతగా, ఎంత శరణాగతితోటి వాళ్ళకి సేవ చేస్తుందనమాట. సునైనా మాతకి అంటే సీతమ్మ వాళ్ళ తల్లిగారికి సేవ చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తనకి తెలుస్తుంది. ఏమని అంటే రేవతి యొక్క భర్త ఒక యాక్సిడెంట్‌లో చనిపోతాడనమాట. తను అనాథ అయిపోతుంది. ఆ భర్త లేని లోటు తనకి చాలా ఎక్కువగా, ఎందుకంటే అపరిమితంగా ప్రేమిస్తుంది తను. దాంతోటి చాలా ఆ ఎడబాటు తను తట్టుకోలేకపోతుందనమాట. కాకపోతే ఈ సేవలో నిమగ్నం అవ్వడం వలన తనని తాను సంభాళించుకుంటుంది. అప్పుడు సీతమ్మ తనకి స్వప్న దర్శనం ఇచ్చి చెప్తారనమాట, "నువ్వు బాధపడకు. తర్వాత నేను నిన్ను, నీ భర్తని మళ్ళీ కలుపుతాను" అని చెప్పి సీతమ్మ తనకి ప్రమాణం చేస్తారు. ప్రమాణం అంటే అలా మాటగా చెప్తారనమాట. అలా ఈ జన్మలో రుక్మిణీ మాతగా వచ్చినప్పుడు రేవతి తన భర్తని కలుసుకుందనమాట. అంటే రేవతి భర్త ఆ జన్మలో భర్త. వాళ్ళిద్దరూ ఇక్కడ కలిసారనమాట. ఇది ఈ కథ తనకి చెప్తుంది అంజలి.
అయితే రేవతిని భవంతికి తీసుకొచ్చేటప్పుడు కూడా అంటే భవంతికి రావడానికి ముందు కూడా ధ్యానంలో రుక్మిణీమాత కూర్చొని ఉన్నప్పుడు అంజలికి అంజలి చూస్తుందనమాట. రుక్మిణీమాత కళ్ళ వెంబట ధారాపాతంగా కన్నీరొస్తుంది. అసలు ఎప్పుడూ తను అలా చూడలేదు మాతని. కానీ ఆ రోజు ధ్యాన స్థితిలో తను బాధపడడం తను చూస్తుంది. అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి రుక్మిణీమాత చెప్తారనమాట. నాకు ప్రియమైన వ్యక్తిని వదిలేశారు రోడ్డు మీద, వీధుల వెంట వదిలేశారు. నువ్వు వెళ్లి తీసుకురా అంటుంది. అంటే అప్పుడు అంజలి అడుగుతుంది, "ఎక్కడమ్మా? నేనెలా గుర్తుపట్టాలి" అని. "నువ్వు బయటికి వెళ్ళు, నీకే తెలుస్తుంది" అని చెప్పి అంజలిని పంపించేస్తుంది రుక్మిణీమాత. అంజలి బయటికి రాగానే అలా వీధుల వెంబట తిరుగుతూ ఎక్కడున్నది అని చెప్పి ఎతుకుతున్నప్పుడు ఒక మూలన వంగిపోయి కూర్చొని ఏడుస్తున్నటువంటి ఒక అమ్మాయిని చూస్తుందనమాట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ సీతమ్మ ఛాయ కనపడుతుందనమాట అంజలికి. అంజలి చూడగలదు కదా! అలా అంటే రక్షణగా ఆ అర్ధరాత్రి వదిలేసినటువంటి ఆ అమ్మాయి చుట్టూ కూడా సీతమ్మ రక్షణ వలయం తను ఫీల్ అవుతుంది. అంజలికి తెలుస్తుంది. అంటే చూడండి, సీతమ్మనే గదా తను జన్మ జన్మల నుంచి ఆరాధిస్తూ వస్తోంది రేవతి. కాబట్టి ఆ యొక్క రక్షణ మనం బయటికి లేకపోయినా తన చుట్టూ ఒక రక్షణ వలయము, కనిపించినటువంటి ఒక రక్షణ వలయం ఉందన్నమాట. అట్లా పరమాత్మ ఎప్పుడు మనం అనుకుంటాం మనం ఒంటరి వాళ్ళం అని చెప్పి రకరకాల సంఘటనల్లో మనం అనుకుంటాం. కానీ మనం ఎవరైతే గురువుని మనము ఆరాధిస్తున్నామో ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క రక్షణ ఎప్పుడూ మనకి అగోచరంగా ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. అలా ఈ అంజలి చూస్తుంది సీతమ్మ యొక్క రక్షణ వలయాన్ని చూసి వెంటనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొస్తుంది ఇక్కడికనమాట. ఈ భవంతికి తెచ్చిన తర్వాత కూడా సుజాత రూమ్‌కే తీసుకెళ్ళమంటారు మాత. అంటే ఎందుకు? వాళ్ళిద్దరూ ముందు జన్మలో గూడా ఒకే దగ్గర పనిచేశారు గదా! ఒకే దగ్గర ఉన్నారు గదా! కాబట్టి సుజాత దగ్గరకే తీసుకెళ్ళు. ఆ రూమ్‌లోకే ఆమెను పెట్టు అని చెప్పి అంజలికి చెప్తుంది. అలా సుజాత, రేవతి ఒకే రూమ్‌లో ఉంటారనమాట. అంటే వాళ్ళు గత జన్మల నుంచి ఫ్రెండ్స్‌గా వచ్చారనమాట. అందుకనే సుజాతకు కూడా అంబ, తర్వాత రేవతి ఈ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అంబ తర్వాత మళ్ళీ తను భవంతికి సంబంధించినటువంటి విషయాలన్నీ చర్చించడం గానీ, తన లోపల ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవడం గానీ, అది రేవతి తోటి తను చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది రీజన్ అనమాట. ఇలా చెప్తూ అంజలి అంటుంది, మాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పశువులు గానీ, పక్షులు గానీ ఏవైనా సరే అవన్నీ అయోధ్యకి, మిథిలకి, ఇంకా లంకా నగరానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పి, సరే ఇక నీ భర్త గురించొద్దాం. నీ భర్త ఎందుకు నిన్ను ఇంత త్వరగా వదిలి వెళ్ళిపోయాడు? ఎందుకు మరణం సంభవించింది ఇంత త్వరగా అని అడిగావు కదా! దాని గురించి చెప్తాను చూడు అని ఆ ఉద్ధవ్ గురించి చెప్తుంది. ఉద్ధవు తనకి వన్యప్రాణులంటే చాలా ఇష్టం ఉండేది కదా అని అడుగుతుందనమాట. అవును అంటుంది సుజాత. ఇప్పటికీ కూడా తనకి వన్యప్రాణులంటే ఇష్టమే అని చెప్పి చెప్తుంది. అప్పుడు అంజలి అంటుంది, అవును తను జనక మహారాజు దగ్గర ఆ జన్మలో జనక మహారాజు దగ్గర వన్యప్రాణుల్ని సంరక్షించే విభాగంలో పనిచేసేవాడు. ఆయనకి జనక మహారాజుకి, మాతకి తనంటే చాలా ఒక రకమైనటువంటి అభిమానం ఉండేది. చాలా స్వచ్ఛమైన వాడుగా తను ఉండేవాడు. నీతో ఎన్నో నువ్వు అప్పుడు కూడా నువ్వు తన భార్యవే. నీతో చక్కగా ఎన్నో జన్మలు సంతృప్తికరంగా ఆ బంధంలో ఉన్నారు మీ ఇద్దరు. కొత్తగా మీరిద్దరూ మళ్ళీ కలిసి నేర్చుకునేదంటూ ఏమీ లేదు. కాబట్టి అతను వెళ్ళిపోయాడు. కానీ ఈశాన్‌తో మాత్రం బంధం ముందు ముందు కొనసాగుతుంది తనకి. అంటే వచ్చే జన్మల్లో, ఆ ముందు జన్మల్లో ఈశాన్ తోటి మాత్రం బంధం ఉంది. కానీ నీతో బంధం సమాప్తమైపోయింది. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి నేర్చుకోవాల్సిందంటూ ఏం లేదు. సంతృప్తికరంగా ఎన్నో జన్మలు మీరు వివాహ బంధంలో ఉన్నారు. కాబట్టి అయోధ్యలో జన్మ తర్వాత ఒక జన్మలో ఇప్పుడు అయోధ్యలో ఒక జన్మ అయింది. అంటే ఇక్కడ జరిగింది. అంటే మిథిలా నగరము ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ అతను మహేంద్ర అనేటువంటి మహేంద్ర చేతిలో చనిపోయాడు కదా ఈశాన్. ఎందుకంటే ఒక జన్మలో ఆ వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో పనిచేసిన తర్వాత వేరే జన్మలో మహేంద్ర తోటి అతనికి అంటే కాంపిటీటర్స్ అనమాట వాళ్ళిద్దరూ. మహేంద్ర అను ఉద్ధవు. అలా మహేంద్రని ఇతను చంపాడు. కాబట్టి ఈ జన్మలో అతని చేత చంపబడ్డాడు.
చేశాడు. అది ప్రతీకారం వలన జరిగింది. అక్కడికి ఆ కర్మ ముగిసిపోయింది. అతను ఇంకో చోట ఇప్పుడు జన్మ తీసుకోబోతున్నాడు. అతను ఇంకొక రకంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కానీ మాత దృష్టిలో మాత్రం ఉంటాడు అని చెప్తుంది. చాలదా మరి? ఎన్ని జన్మలు తీసుకున్నా మాత ఏం వదలట్లేదు కదా! మాత దృష్టిలో ఉంటాడు అని చెప్పి చెప్తుందనమాట. చూసావా? ఎన్ని కార్మిక్ ఫోర్సెస్ ఒక దగ్గరికి వచ్చి గత జన్మ కర్మలను బ్యాలెన్స్ చేస్తున్నాయో అంటూ అంజలి చెప్తుంది. ఇదంతా ఒక గజిబిజిగా, ఒక అల్లికలాగా చాలా క్లిష్టంగా ఉంటుంది. కారణాలు, పర్యవసానాలు రకరకాలుగా ఉంటాయి. అవి అలా పరిష్కరించబడుతూ ఉంటాయి అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు సుజాత అడుగుతుంది, మరి నాకేం గుర్తులేదే ఇదంతా, నువ్వేదో గత జన్మ అంటున్నావు కానీ నాకు ఒక్కటి కూడా గుర్తులేదు అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అంజలి అంటుంది, అదంతా కామనే, చాలా మందికి గుర్తుండదు. ఎవరో కొద్ది మందికి మాత్రమే వాళ్ళ యొక్క జన్మలు గుర్తుంటాయి. అది కూడా పర్టికులర్‌గా ఏదో ఒక రీజన్ కోసం, ఏదో ఒక కారణము, ఏదో ఒక దానికోసం, ఏదో ఒక ఏమంటారు, ఒక మంచి కార్యం వాళ్ళు నిర్వర్తించాలంటే అప్పుడు వాళ్ళకి గత జన్మ అనేది గుర్తుంటుంది. అంతే తప్ప జనరల్‌గా ఎవరికీ గుర్తుండదు అని చెప్పి, అది కూడా మంచిదేలే అని చెప్పి అంటుందనమాట. నీకు చాలా ఎంక్వైరీ చేసే మైండ్ ఉంది. అంటే నువ్వు చాలా అడుగుతూ ఉంటావనమాట. నీకు క్యూరియాసిటీ ఎక్కువ, అన్నీ తెలుసుకోవాలనుకుంటావు. అది మంచిదే. కానీ నీలో నువ్వు గుర్తించనిది ఏంటో తెలుసా అని అంటుంది. ఏంటి అంటుంది సుజాత. నీలో నువ్వు గుర్తించని శక్తి ఒకటి ఉంది. అది నీ యొక్క డివోటెడ్ హార్ట్, అంటే భక్తితో కూడినటువంటి హృదయము. అది నీ ప్రేమ వల్లనే నువ్వు నీ మాతకి అతి సమీపంలో రాబడ్డావు తెలుసా? నువ్వు ఎంతో ప్రేమించావు కాబట్టే మాతకి ఇంత దగ్గరగా నువ్వు జన్మ తీసుకున్నావు. మనం జన్మ తీసుకోకముందే మన ప్రణాళికని మనం సిద్ధం చేసుకుంటాము. చూడు, నువ్వు ఎలా నీ ప్రణాళికని నువ్వు చేసుకున్నావంటే, నీకు తెలుసు మేనకతో ఉన్నటువంటి ఇష్యూస్, అంటే వాళ్ళ అమ్మ పట్ల, మేనక ఎవరు? గత జన్మలో తన తల్లే గదా! సుజాత తల్లే గదా! ఆ తల్లి మీద ఉన్నటువంటి ద్వేషం అంతా కూడా ఇప్పుడు ఈ జన్మలో తను పరిష్కరించుకుంది. మేనక జన్మగా వచ్చిన తర్వాత తన తల్లి మేనకగా వచ్చినప్పుడు ఈ జన్మలో ఆ ఇష్యూస్ అన్నీ కూడా తను సాల్వ్ చేసుకుంది. అలాగే అంబతో ఉన్నటువంటి బంధం, అంబ ఎవరు? తనకి అక్కనే. కాబట్టి అంబతో ఉన్నటువంటి నీ బంధాన్ని తీర్చుకుంటూ నీ యొక్క సోల్‌ని నువ్వు అవేకెన్ చేసుకోవడానికి ఇది సరియైన సమయమని మాతతో పాటు నువ్వు జన్మ తీసుకున్నావు. నువ్వు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే జరుగుతున్న దాన్ని నమ్ము. విన్నది, చూసింది, అర్థం కానిది కూడా, ప్రతిదీ కూడా ఒక కారణం కోసం జరుగుతూ ఉంటుందని నువ్వు అర్థం చేసుకో. మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాము. ద్వేషాన్ని ప్రేమతోనూ, తర్వాత అన్ని బంధాలను అన్ని రకాలుగాను సంపూర్ణం చేసుకోవడానికి ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మలో తీసుకుంటూ వీటన్నిటిని మనం పరిష్కరించుకుంటూ ఉంటాము అని చెప్పి అంజలి ఈ జన్మల గురించి చెప్తుందనమాట. అప్పుడు సుజాత అలా చూస్తూ ఉంటుంది. అవి తన హృదయంలోకి వెళ్తున్నాయి. కానీ తనకి కొంత అర్థమయ్యి కొంత అర్థం కాకుండా అట్లా ఉంటుందన్నమాట. అంజలి ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చెప్పినా సుజాత అన్ని చక్కగా వింటుంది. కానీ తను కొన్ని వాటిని డైజెస్ట్ చేసుకోలేదన్నమాట. సరే, ఆ తర్వాత అంజలి చెప్తుంది, ఈ ఒక యుద్ధ వీరుడి కథ కూడా చెప్తుంది. అంటే మాత రకరకాల ఎమోషన్స్‌ని ఎలా రిజాల్వ్ చేస్తూ ఉంటారు, ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్న దానికి ఒక కథ, మళ్ళీ ఇంకొక కథ చెప్తుంది. ఒకసారి అంజలి మాత ఒక ప్లేస్‌కి వెళ్తూ ఉంటారు రథంలో. వెళ్తూ ఉన్నప్పుడు నార్మల్ రథం అన్నమాట అది. అంటే వాళ్ళ యొక్క రాజభవనానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏమీ లేనటువంటి ఒక రథం. అలా వెళ్తూ ఉంటారు అడవిలో. అడవిలో వెళ్తూ ఉంటే ఒక వీరుడు, ఒక యుద్ధ వీరుడు అనుకోవచ్చు, ఒక సైనికుడు లాంటి అతను ఎదురుపడి ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి గొడవ పెట్టుకుంటాడు మాతతో. మాత అని తెలియదనమాట. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడు అంటే, అతను మీరు ఆడవాళ్ళు మీరు ఇలా వెళ్ళకూడదు, ఇక్కడ అంతా బాగలేదు అన్నట్టుగా తను చెప్తాడనమాట. అప్పుడు మాత అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు ఈ అంజలి దిగి అతనితో మాట్లాడినా కూడా ఎంతసేపటికి తను దారి విడవడు. అంటే లోపలికి పంపించడనమాట. ఎనక నుంచి తన ఎనక ఒక పెద్ద కొండ ఉంటుంది. రాయి మీద రాయి ఉంటుందనమాట ఆ కొండకి. సడెన్‌గా ఆ రాళ్ళన్నీ ఏమంటారు, కదిలి ఇతని మీదకి రాబోతాయి. అప్పుడు గబగబా మాత కిందకి దిగి ఆ రాళ్ళని ఇలా చెయ్యెత్తి ఆ రాళ్ళని ఆపుతారనమాట. అలా తనని సేవ్ చేస్తారు. ఇంత అడ్డుకుంటున్నా, ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ వీరుడిని మాత సేవ్ చేస్తారనమాట.
సేవ్ చేసినప్పుడు అతను దారి వదలడము, క్షమించమని అడగడము జరుగుతుంది. ఎవరు అతను? ఎందుకు ఇది స్టోరీ జరిగింది అంటే, అతను ముందు జన్మలో మాత లంకలో ఉన్నప్పుడు